సో ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకెళ్ళాం. సపోజ్ ఇప్పుడు కనుక శివాని తీయాల్సి వస్తే మీరేమేం మార్పులు చేస్తారు? అసలు ఏం చేయకూడదండి. ఇప్పుడు శివకి ఒక రెండు విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి, శివ క్యారెక్టర్ వేరు, కథ వేరు. క్యారెక్టర్ అనేది ఏంటి, మీరు ఒక విపరీతమైన సెల్ఫ్ రెస్పెక్ట్, తను హీరో అవ్వాలని రాలేదు, ఉన్న పరిస్థితుల మూలన హీరో అయ్యేలాగా సర్కమ్స్టాన్సెస్ పనిచేసాం. ఇప్పుడు క్యారెక్టర్లో ఒక ఆర్ద్రత ఉంటుంది, తను మాట్లాడే పద్ధతిలో కానీ దాంట్లో కానీ. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ స్ట్రేంజ్గా శివకి ముందు రాలేదు, శివ తర్వాత కూడా రాలేదు ఇంతవరకు. నేను కూడా చేయలేదు ఇప్పుడు మళ్ళీ. అప్పుడేంటి, శివ లాంటి క్యారెక్టర్ ఆర్మీలో ఉండొచ్చు, శివ లాంటి క్యారెక్టర్ అండర్ వరల్డ్లో ఉండొచ్చు, లేకపోతే మిల్స్ యూనియన్స్ అలాంటి వాటిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఆ క్యారెక్టర్ ఆస్పెక్ట్ అనేది చేయలేదు ఒకటి. రెండోది, కథ పరంగా ఇప్పుడు కొంతమంది ఏమంటారు, స్టూడెంట్ యూనియన్స్ అప్పుడు ఉండేవి. కానీ సినిమాలో ఎప్పుడు కూడా మీకు రిలేటబిలిటీ ఉండాల్సినది, ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనకి కనెక్ట్ అవుతాం, ఆ టైంలో ఇలా ఉండేది కాబట్టి కనెక్ట్ అయ్యేది అనేది తప్పదు. ఎందుకంటే మీ గాడ్ ఫాదర్ కూడా 1972లో తీసే సినిమాది. స్టోరీ ఎక్కడ 1935. అసలు 1972లో మాఫియా లేదు యాక్చువల్గా. మొత్తం అమెరికాలో మాఫియా అనేది 60s నుంచి అంతరించిపోయింది మొత్తం. ఇప్పుడు సత్య తీసినప్పుడు 98లో అప్పుడే అండర్ వరల్డ్ వెచ్చలవిడిగా ఉంది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. అప్పుడేంటి, ఎనీ ఫిలిం ఇర్రెస్పెక్టివ్ మీరు ఎక్కడ సెట్ చేసినా కూడా మీరు ఒకసారి థియేటర్లోకి వెళ్ళాక దాని వరల్డ్ మిమ్మల్ని లోపలికి లాగుతుంది. అందుకని ఐ ఫీల్ ఇప్పుడేంటి, ఇంకా క్యారెక్టర్స్ బేసిస్ మీద, అంటే క్యారెక్టర్స్ అంత రియలిస్టిక్గా ఉండటం అనేది ఒక ఫిలిం లాంగ్విటీకి మెయిన్ కారణం అవుతుంది. ఇప్పుడు మీకు చాలా తక్కువ సినిమాల్లో క్యారెక్టర్స్ పేర్లు గుర్తుండిపోతాయి. గణేష్ అవ్వచ్చు, యాదగిరి అవ్వచ్చు, భవానీ అవ్వచ్చు, అలాగా గుర్తుండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్స్ రియలిజం వల్ల.